ఏంటి జ్యూస్ అనుకుంటున్నారా? మన ఏంటంటే పిల్లలకి చల్లదనం కోసం వేసవికాలం అస్సలు కళ్ళు మండిపోతున్నాయి. వేడి ఎంత పుచ్చకాయ చల్లగానే ఉంటుంది కానీ కొంచెం ఏంటంటే అందరికీ కొంచెం అరుగుదల తక్కువ. అసలు పిల్లలకైనా పెద్దోళ్ళకైనా దానిమ్మకాయ ఎంత తాగినా ఏంటంటే చాలా లైట్గా ఉంటుంది. చాలా చాలా కూలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అసలు ఏంటంటే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ రక్తహీనత ఏదైనా సరే పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చాలా చాలా హెల్తీ అనమాట. అసలు తాగాలి కానీ అలా రోజు తాగినా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే మనం ఏంటది ఒక 10 క్యాప్సిల్స్ వేసుకుంటే ఎంత బలం ఉంటుందో ఒక గ్లాస్ జ్యూస్ తాగితే అంతకన్నా ఎక్కువ రిజల్ట్స్ ఉంటుంది అనమాట. అంటే బ్లడ్ పడడం కోసం కానీ మనం ఏంటి విటమిన్స్ మనకి హెల్తీగా ఏంటంటారు ఎనర్జీ రావడం కోసం కానీ దేనికైనా సరే ఈ డ్రింక్ సూపర్ అంటే సూపర్ అనమాట. అసలు ఇంక ఇందులో ఏమీ వేసుకుంటే జస్ట్ తేనె వేసుకుంటే చాలు. ఇంక అందుకని మనం ఏమీ వేయక్కర్లేదు. ఆల్రెడీ అందులో స్వీట్ ఉంటుంది, మనం ఏంటిది కలర్ ఉంటుంది. అన్ని రకాలుగా తాగడానికైనా దేనికైనా సూపర్ అంటే సూపర్. కాకపోతే ఏంటంటే ఇందులో వైట్ ఉంటే థిక్ రెడ్ ఉంటుంది. వైట్ ఏమో కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది. థిక్ రెడ్ వచ్చేటప్పటికి కొంచెం టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎందుకంటే ఆ కలర్ వల్ల మన అందులో ఉన్న విటమిన్స్ వల్ల ఎందుకో కానీ కొంచెం తాగినా బాగుంటుంది అనిపిస్తుంది. పిల్లలు ఎవరైనా అట్రాక్ట్ అవుతారు ఈ కలర్ కోసం. వైట్ అనేటప్పుడు మరి ఏదోలా ఉందనిపిస్తుంది. ఇది చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనం గింజలైనా తినొచ్చు. కాకపోతే పిల్లలు ఏంటంటే ఆ గింజలు గట్ట ఊసేస్తారని నేను ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఇందులో మనం పాలు పోసుకోవచ్చు, ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు, మామూలుగా ఇంకా ఏమైనా ఫ్రెష్ క్రీమ్లు ఇలాంటివి కట్టేసుకోవచ్చు. మనం ఏంటంటే ఇప్పుడు ముందు హెల్తీగా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇంక మళ్ళీ దాన్ని ఏంటంటే అన్హెల్తీ డ్రింక్ చేస్తాం కాబట్టి ఇంకా ఆ సెక్షన్కి అయితే నేను వెళ్ళదు. ఓన్లీ తేనె ఒకటే వేయాలని అనుకున్నాను. పాలు కూడా ఎందుకంటే పిల్లలకి వేడే కాబట్టి కొంచెం తగ్గించాను. న్యాచురల్గా కూలింగ్ కూడా ఏంటంటే కాయలు పెట్టాను అంతే తప్ప డ్రింక్ చేసాక పెట్టలేదు. ఎందుకంటే చేసాక పెడితే మళ్ళీ అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ పోతాయి. అందుకని మనం ఏదైనా పెట్టాలనుకున్న ముందు కాయ పెట్టి దాన్ని జ్యూస్ చేసుకుని ఆటోమేటిక్గా తాగేసి ఇలా ఉండాలి. అంతే తప్ప జ్యూస్ చేసుకుని దాన్ని నిండా మళ్ళీ పంచదార వేసుకుని మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే మనం చేసిన దాంట్లో మళ్ళీ 30% పోతుంది అనమాట. అందులో ఉన్న విలువలు పోతూ ఉంటాయి. ఇంకా దానికన్నా ఇంక మామూలుగా కాయ తింటే చాలా తేలిగ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే పిల్లలకి కొంచెం వేస్ట్ లేకుండా కొంచెం తొందరగా వాళ్ళకి అరుగుదలకైనా దేనికైనా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇలా జ్యూస్ అప్పుడప్పుడు అంటే ఫ్రూట్స్ అలవాటు చేయాలి, జ్యూస్లు అలవాటు చేయాలి. అలానే అత్తమాలు అవి కాకుండా ఏదైనా అలవాటు చేసి ఇలా ఉండాలి. చూస్తే కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది. 2 గ్లాసులు. ఈ 2 గ్లాసులు మనం బయట కొనుక్కోవాలంటే దగ్గరగా 150 రూపీస్ 200 వేస్తాడు. చాలా టేస్టీగా కూడా చాలా బాగుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ.